అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. ఇట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఛానల్ కి అయితే తప్పకుండా హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 65 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంద్రవారి ఎట్లా అయింది ముచ్చట? పోయిర్రేమో, ఫోన్ చేస్తే ఒక్కోడు లిఫ్ట్ ఎత్తలేరు, కనీసం షాప్ కాడికన్నా అత్తలేరని నేను చూస్తాన్నా. ఇవాళ పోయొచ్చిర్రారా ఆమె దగ్గరికి? పోయినాంరా, పోయినాం. ఈ అవ్వ ఈ పోవుడేమో గాని మా సావుకొచ్చింది అన్నట్టు. ఇక ఏం జరుగుతుందిరా? ఏమైందిరా? ఇక ఏం లేదురా, వీడు మాట్లాడే తీరు మాట్లాడిండు. ఇక శ్వేతొల్ల అవ్వ కొంచెం ఇటే సపోర్టు ఇస్తాంది గాని ఆమె శ్వేత అస్సలకే ఒప్పుకుంటలేదు. కాళ్ళు పట్టుకున్నాడు, ఏళ్ళు పట్టుకున్నాడు, బతిలు మాడిండు. అన్నైనా ఏదైనా కూడా అవసరమే లేదు, బాడుకోవా నువ్వు ఇష్టం ఉన్నట్టు తిట్టిందిరా. అయ్యో, ఇక తిట్టకపోతే పోంగనే అనుకొని ముద్దు పెట్టుకుంటాదిరా. అదే కదేరా, ఇక లాస్ట్ కు వీడొక్క మాట చెప్పొచ్చిండు. రాత్రి 10-11 దాకా చూస్తా, నువ్వు ఫోన్ చేసి ఓకేరా శ్రీను, ఏదో అయిందేదో అయిపోయింది, మనం కలిసి ఉందాం అని అంటేనేమో ఓకే, లేదు అని అంటే నా సావు ఖచ్చితంగా చూస్తావు నువ్వు అని చెప్పి వచ్చిండు. వస్తాడంటవారా? ఏమో నాకేమెరకా. ఓ బాడుకోవు నీ అవ్వ, నేను రాకున్నా అయిపోవురా. ఆ పుష్పనట చెప్పిందట మా అమ్మకు, మా అమ్మ నన్ను కట్టేట్టుకొని పొట్టు పొట్టు చంపింది, నువ్వు వాళ్ళ మధ్యలో దూరకు అని. అవునారా? అయ్యో, ఈ పుష్పాంటికేడ పని లేదా? ఎందుకు చెప్పింది? ఏం పాడో ఆడొక్కల ముచ్చట్లు ఎట్లుంటాయి, గిట్లా గట్లా అని ముచ్చట పెట్టినట్టున్నారు, ఆయనత చెప్పినట్టున్నారు. బట్టిగా తన్నులు తిన్నావురా? ఏమో పిరికి పిత్తులుడా, ఆడికి వచ్చినాక గిదే భయపడు. ఈ భయానికి తగ్గట్టు వీనికి మంచిగానే ఆడతాయి తండ్లు. అదిరా ఊరికెర్రోడా, ఏంద్రా? మనమైతే వాడిని ఉంట పోయి వచ్చినాం, అది ఫోన్ చేయకపోతే వాడు చచ్చిపోతే ఎట్లరా? సత్తడంట వారా? అట్లా చెప్పినట్టున్నాడు. మే భయపడన్నా ఫోన్ చేసి కాంప్రమైజ్ అవుతుంది కావచ్చని అట్లా చెప్పినట్టున్నాడు గాని నిజంగానే సత్తడారా? ఏమోరా, సచ్చిండు అనుకో మనం ఇది కత్తదా ఏంది? వాడు గంత సీరియస్ గా ఏడ్చుకుంటా ఆమెకు చెప్పి అచ్చే. చోటుగాన్ని రమ్మంటే వీడు రాకపాయే, ఇప్పుడు ఏదున్నా మన ఇద్దరికే అవుతుంది. ఆ దుకాణం ముత్తే నా అయ్య నన్ను ముత్తడని తెలుసు కదరా, ఎందుకురా మీకు తెలిసి కూడా మళ్ళా అదే అదురుతారు. మరి మనకు ఒకసారి ఫోన్ చేయుర్రి, మరి శ్వేత ఇట్లా ఫోన్ చేసిందారా అని. ఏరా నేను చేయరా, నువ్వెయ్యి. చోటు నువ్వు ఏరా. ఆడేం చేస్తాడు? లిఫ్ట్ చేస్తలేడు కాదురా. ఏం చేస్తావు? హలో చెప్పురా. ఏమైందిరా? చోటుగాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. మేము అందరం ఇన్నే దుకాణం కాడున్నాం. బాత్రూమ్ పోయి ఇప్పుడే వచ్చిండ్రా. ఫోను వేసిందారా శ్వేత? లేదు లేదు. అదే గాని అవురా ఓ మెంటలోడా, ఆమె ఏస్తే ఎయ్యని లేకపోతే లేదు, ఆమెను మర్చిపోరా ఇక, అంతేగాని సత్తా అని సచ్చేవు. ఇలా రాత్రి దాకా చూసి ఖచ్చితంగా చచ్చిపోతారా? అవన్నీ డ్రామాలు ఏయకు, అర్థమైందా? నువ్వు వేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తాను, అయిపోయింది. ఇంకా లోకం మీద బొచ్చడు పిల్లలున్నారు. నీ అవ్వ నువ్వేంద్ర గట్ల ఎత్తానో నాకు అర్థమైతలేదు. ఇంకా సచ్చుడు గిచ్చుడు అనేది పెట్టుకోకు. నాకు ఫోన్ చేస్తుందని నమ్మకం ఉందిరా, చూద్దాం. సరే సరే తీరా, గదే మరి ఏం చెప్తాను అని చేసినాం. సరే. ఏమంటాండ్రా? చేయకపోతే సత్తా అని అంటాండు. అని బోందా వాడేడా చస్తాడు గాని, అసలు నేను మా అమ్మ ఏదో పని చెప్తే వచ్చినట్టు. అరే 2 అగ్గిపెట్టలు ఇరా. అగ్గిపెట్టలోనికి వచ్చినోనివి ముచ్చట పెడుతున్నావురా, మీ అమ్మ తిట్టదా మళ్ళా? ఇరా, ఈ కర్రోడు ఉన్నాక నేను ఇన్నే ఆగుతుని, ఈ బాడకో ఒకటి ఎత్తడా, వీడు మునిగేది కాక నన్ను కూడా ముంచుతాండు. ఏదైనా మన దోస్తు గారి గురించే చేసినాం కదరా. సరే తీ చోటు ఈరా, నేను పోతా. వాడుకోవు పోయేటప్పుడు ఏదో చెప్పి పాయే, ఆయనత సత్తడా ఏంది? వాడు సత్తే జావని బతుకుతే బతకని, నాకేంది? నేను ఫోన్ చేసి నేనెందుకు మాట్లాడతా? నాకేం అవసరం? వాడేదో నన్ను బెదిరియాలని చూస్తాడు. వాని బెదిరింపులకు ఈడ బెదిరేటోడు ఎవడు లేడు, వేస్ట్ గాడు. వానికి ఇప్పుడు వాని మరదలుంటే వానికి నేను గుర్తుకద్దునా?
అది జాడిచ్చి తన్నినాక మళ్ళా వాడు నా ఎంబడా పడుతుండు. ఈ బుద్ధి ముందుంటే అయిపోవు కదా వానికి. వాని మాటలు నమ్మి నా జీవితాన్ని సంక నాకిపించుకున్నా, నేను సర్వనాశనం చేసుకున్నా. దొంగ బాడుకో. అది జాడిచ్చి అన్నుడితోటే వానికి నేను గుర్తుకొచ్చి వచ్చిండు. రేపటి రోజున ఇంకో ఆడిది గట్నే కనబడుతుంది, దాని ఎంబడ పోతాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఎప్పటికైనా ఇట్లాంటి ఎదవలను నమ్మద్దు. శ్వేత, నీ గురించి వెయిట్ చేస్తున్ననే. నువ్వు ఫోన్ చేస్తావని నాకు నమ్మకం ఉన్నదే. ఈరోజు గిట్లా నువ్వు ఫోన్ చేయకపోతే నా బతుకు ఏమవుతుందో ఏం కథనో నువ్వే చూస్తావు. శ్రీను, ఏ శ్రీను, ఏంటిది? అన్నము తిందు రాలేవురా? 8 అయిపోతాంది, ఇంకా అన్నము తినత్తలేదా? తిందుదా, మళ్ళా వేడన్నం చల్లారుతుంది. నాకు అద్దు అన్నం. ఎందుకు అద్దురా అన్నం? దాని దగ్గరికి పోయి వచ్చినప్పటి నుండి అంతా ఎట్లనో ఉంటున్నావు. ఏమైంది? నువ్వు ముందే చెప్పిన పోకు అని. ఏ ఒర్రకమ్మా ఇప్పుడు నా దగ్గర. నువ్వో నాకు అన్నమద్దు ఏమద్దు, నాకు తినాలనిపించినప్పుడే తింటగాని నువ్వు పోయి చక్కగా తిరిగి పండుకపో. నాతోటి ఒర్రకు. అట్లంటే ఎట్లరా? అన్నం తిరుడే బంద్ చేసినావు, నిన్నడుస్తుంది. మొత్తం అన్నం తినకుంటుంటే ఎట్లా పాడైతారా? సత్తే సత్తా ఏమైతాంది? నాతోటి ఏమన్నా వచ్చేది ఉన్నదా పోయేది ఉన్నదా? అదే గదే, ఇక నువ్వు సావడానికే నాయమేము ఇన్ని రోజులు నిన్ను సాది పెంచింది. ప్లీజ్ అమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకు పో. కొంచెం అన్నం తిందు రారా, నిన్నడుస్తుంది తినలేదు. నాకు అద్దంటే అద్దు, నువ్వైతే ఓ నడు. నీ ఇష్టం, నీ కడుపు నీ ఇష్టం, మేమేం చేస్తాం? ఆ బాధ నాకుందంటే ఇళ్ళ బాధ ఇళ్ళకున్నది. ఫోను ఎత్తా ఒకసారి. పేత ఫోన్కు వేద్దాం. అయ్యో, నాది బ్లాక్ లిస్ట్లా పెట్టింది కదా. ఫోను రింగ్ అయ్యి కట్ కాబట్టి. అమ్మా అమ్మా, ఒకసారి నీ ఫోన్ తీసుకురా ఇటు. ఎందుకురా? ఇటు తీసుకురా, నా ఫోన్లా బ్యాలెన్స్ లేదు, వేరే ఫోన్ చేసుకోవాలి ఇటుదే. ఎవరికి ఎత్తవురా? ఏగా బంటికంతోటి మాట్లాడాలనే. ఏమో మరి, నీ కథలైతే నాకు అర్థమైతలేదు. వాళ్ళకు ఏయకు. సరే సరే, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయాలి దేవుడా. హలో, శ్వేత, ఎవరు? నేను శ్రీనుని. ఎందుకురా వేస్ట్ గా నాకు ఫోన్లు చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఇంటికత్తనే మర్యాదగా చెప్పిన కదరా, ఇంకా చెప్పు చీపురు అందుకొని కొట్టి చెప్పలేదు కదరా, మళ్ళా ఎందుకురా నాకు ఇంత ఫోన్ చేసి టార్చర్ చేస్తాను? నేనేం టార్చర్ చేస్తలేను శ్వేత, ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోవా నువ్వు. బాధ అర్థం చేసుకుని ఎవ్వరి బాధ అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. నువ్వు డిస్టర్బ్ చేయకంతే. ఇప్పుడు నేను చచ్చినా నీకేం కాదు కదా. అత్తే చావు, బతుకుతే బతుకు. నా కోసం ఏమన్నా బతుకుతాన్నావా, లేకపోతే నా కోసం ఏమన్నా జప్తున్నావా? నీ ఇష్టం అది. అట్లెందుకు మాట్లాడుతావు శ్వేత? ఏదో జరిగింది అయిపోయింది. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినావు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికే కదా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. అవునా? నీకు ఇప్పుడు నీ దగ్గర మరదలుంటే నువ్వు నన్ను చేసుకుందువారా? ఎందుకురా అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతావు? ఉండు. హలో హలో, ఒకటే నిమిషం. ఏంటిది? నువ్వు చావడానికి రెడీగా ఉన్న శ్వేత, ఇంకో 1-2 గంటలు చూస్తా. నువ్వు నాకు ఫోన్ చేసి ఏదో సరేరా, అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా మనము మంచిగా బతుకుదామని ఫోన్ చేస్తేనేమో సరే, లేదంటే నా సావే చూస్తావు. ఇది మాత్రం పక్కా. నాకేం సంబంధం లేదు నీ సావు గురించి, నీ బతుకు గురించి. నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు ఫోన్ చేయను, అంతే. అదే శ్వేత, 11 దాకా చూస్తా. చూసినాక ఇక నా సావే అవుతుంది. నీ ఇష్టం. 11 వరకు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తావా? లేదు అని అంటే నువ్వు చేయకపోతే ఇక గంతే, నేను డిసైడ్ అయి చనిపోతా. ఏవండి బెదిరిస్తాను? నాకేంది నీ తోటి? హలో హలో, ఇది గింత కఠినంగా మాట్లాడుతుంది అంటే ఇది ఖచ్చితంగా నన్ను ఒప్పుకోదు, పెళ్ళి చేసుకోదు. నాకేమో దాని మీదనే ప్రాణం కొట్టుకోబట్టే, కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రాణం కొట్టుకోబట్టే ఏం చేసుడు అనేది నాకు అర్థమైతలేదు. చూద్దాం, ఇంకో 1-2 గంటల దాకా చూస్తా. చేయకపోతే నేనేదో ఒకటి వేసుకొని చచ్చిపోతా. నాకైతే బతకాలని అస్సలు లేదు. ఏమైంది రజిత? ఏమో ఆలోచిస్తున్నావు, నిద్ర వస్తలేదా ఏంది? అదేం లేదండి, ఎందుకో నిద్ర రావట్లేదు. ఎందుకు వస్తలేదు అంటున్నా. కడుపులున్నోళ్ళు ఎప్పుడు బయటకు రావాలి, నేను ఎప్పుడు అమ్మ అని పిలిపించుకోవాలని ఆలోచిస్తున్నావా ఏంది? అదేం లేదండి, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు. మీకు పని ఘోరంగా అవుతున్నట్టుంది కదండి, రాత్రంతా మూలుగుతున్నారు.
ఏ ఘోరంగా అంటే ఘోరంగా అయితాంది. ఇక లారీ మీద బస్తాలు ఎక్కిచ్చుడు దించుడు, అబ్బా నాకు ఇగో ఈ పంతా నొచ్చి పాడైతాంది. ఇక ఏం చేయాలి, కష్టపడాలి కదా. అవునా, ఫస్ట్ దుబాయ్ పోయినప్పుడే మంచిగా ఉండే కావచ్చు కదా. అవును, మంచిగుండే. మరి ఆమె ఎందుకు పెళ్లి చేసుకొని డిష్ పెట్టిపోయినావు మరి? అంటే నాకేంటిది ఆ కోరిక అనంటే భూమి కొనుక్కోవాలి, ఇక్కడ అందరికి ఉంది కదా భూమి అని అనుకొని పోయిన రజిత. అవునా, మరి పోయేటప్పుడు ఆమె ఓకు అని అనలేదా? ఇప్పుడు గా ముచ్చట్లు ఎందుకు? కాదు, డౌట్ వచ్చింది, మరి అద్దనలేదా అని. అద్దంటారు, ఎవరైనా అద్దంటారు. ఇక నేను పోయొచ్చే వరకు అది ఇంత పెద్ద పని చేసింది పెట్టింది. సరే సరేలే. ఓ ఆమె గురించి అడగకు, మళ్ళీ అడగంగా నేను చెప్పంగానే నువ్వు ఫీల్ అయ్యి డల్ అయిపోకు. అర్థమైతుందా? ఎవ్వల గురించి మనకు అనవసరం, మన ఇద్దరి గురించి మనమే చూసుకోవాలి. సరే సరేలే. పడుకో, 10 అవుతుంది. ఆ, అదైపోయింది, అది ఇంకా ఫోన్ చేస్తలేదు. అంటే పడుకుందా ఏంది? ఇక నేను బతికి లాభం లేదు, బతుకుడు కూడా వేస్టే, నాకు బతకాలన్న ఆలోచన లేదు. అయ్యో దేవుడా, నా రాతెందుకు ఇట్లా రాసినావు? నాకెందుకో చావాలని పిత్తుంది, కానీ చావల్లా అద్దా అని తికమక అవుతున్నా. నేను చేస్తే నన్న అందరూ మంచిగా బతుకుతారేమో, కానీ నేను ఇట్లనే బతికి ఉంటి నేను దాని మీదకి అజ్జేసుడు, దాన్ని బాధ పెట్టుడు, ఇటు నేనేడ్చుడు, ఇవన్నీ ఏమీ అద్దిగా. నేను చచ్చిపోతాయిగా. ఈ బాధలు, ఈ టెన్షన్లు నేను భరించలేకపోతున్నా. అమ్మా నాన్న, మీకు ఏం చెప్పుకోవాలో అర్థమైతలేదు. నన్ను క్షమించండి అమ్మా నాన్న. నేను మీ కడుపులో పుట్టినప్పటి నుండి మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెడుతూనే ఉన్నా. ఇక నా నుండి మీకు ఏ బాధ కూడా రావద్దు, రాదు కూడా. నేను చనిపోవాలని అనుకుంటున్నా. తెల్లార వరకు శవాన్నై తేలిపోతా. అయినా సచ్చేదాకానే మనకు ఏదైనా ఉంటుంది. సచ్చినాక అసలు మనకి ఏం తెలియదు కదా. ధైర్యం తెచ్చుకొని పోతున్నా. శ్వేత, నువ్వన్నా మంచిగా బతికే, ఆ పుట్టినోళ్ళను మంచిగా సాదుకొని బతుకు. నేను చాలా పెద్ద తప్పు చేసిన, ఆ తప్పుకు శిక్ష అనుభవించాలి. అందుకే చనిపోవాలనుకుంటున్నా. బతికి లాభం లేదు, ఈ నీళ్ళల్లా పడి చచ్చిపోతా. ఇంతవరకు ఇళ్ళ వడ్డోళ్ళు ఎవ్వరూ బతకలేదు, ఇక నేను కూడా చనిపోతా. బతకాలని ఆశ ఉన్నది, కానీ అది నన్ను వద్దు అని అనుకున్నాక నేను బతకడం ఎందుకు? ఇంట్లో పడితే ఇక సాగు తప్ప ఏది ఉండదు. అమ్మా నాన్న నన్ను కని పెంచినందుకు మీకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. కానీ నేను బతకాలనుకోవడం లేదు. నేను చేసిన తప్పుల వల్ల శిక్ష అనుభవిస్తూనే ఉన్నా. ఆ శిక్షలు ఇంకా అనుభవించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నన్ను పిచ్చిగా ప్రేమించినోళ్ళు నన్ను వద్దు అని అంటున్నారు. అదంతా నేను వేసుకున్నదే. నేను దవ్వుకున్న బావిలా నేనే పడుతున్నా అన్నట్టు అయిపోయింది. అమ్మా నాన్న మీరు జాగ్రత్తగా ఉండుర్రి. ఇక చనిపోతున్నా. అమ్మా నాన్న, శ్వేత మంచిగా ఉండు. ఇక నుండి నా నుండి నీకేం డిస్టర్బెన్స్ అనేది ఉండదు. నా జీవితం ఇక్కడికి ముగిసిపోతుందని ఏ రోజు కూడా అనుకోలేదు. చాలా కలలు కన్నా అట్లుండాలి ఇట్లుండాలని, కానీ ఒక ఆడదాని వల్ల నేను ఇంతలా అదైపోతా అని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ప్రేమించి మోసపోయిన మొగోళ్ళు ఎందరో ఉన్నారు, ప్రేమించి మోసపోయిన ఆడోళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించితే ఆ ప్రేమ అనేది వేరే ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేనే పోగొట్టుకున్నా. ఒక్కసారి పోతే నమ్మకం తిరిగి రాదు. ఐ మిస్ యూ శ్వేత, ఐ మిస్ యూ. పుట్టబోయేటోళ్ళను చూసుకోవాలని అనుకున్నా, కానీ ఆ భాగ్యం నాకు దక్కకుండా పోయింది. లాస్ట్గా అందరికీ గుడ్ బై. వెళ్ళిపోతున్నా శ్వేత, చచ్చిపోతున్నా.
రాత్రి వాడు అన్నం తినకనే వండుకున్నాడు. అన్నం అంతా అట్లనే పాడైంది, అంతా నీళ్లు నీళ్లు అయింది. అన్నం అంతా వారేసురైతాంది, రోజు వెట్టుడైతాంది, పారేసురైతాంది. అయితవైతీయే నీ అవ్వ, మరి ఏం చేద్దాం? వాని బాధ వానుకున్నది, మనము ఏం చేస్తాం? ఛాయ పెట్టినవా? ఆయా మా పెట్టిన నీ లేపకపోయినావు, మరి రాత్రి అన్నం తినకనే వన్నడేమో. రేపల్లా లేచింత ఛాయ్ తాగుతాడో. లేపో. ఈ బాడకవుతోటి కట్ట ఉన్నది, అప్పుడన్నా ఇంతోటి కట్ట పర్లేదు గాని పెద్ద పెరిగినాక ఇంత కట్ట పెట్టబట్టే. కొడుకు 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 అంటే పుట్టంగానే సంబరం, పుట్టినాక ఈ కొడుకులతోటి ఉన్నంత టార్చరు ఎవ్వరితోటి ఉండదు. ఏడు వీడు ఎటు వేయండు? శ్రీను, మేము ఆన్నే ఉన్నాం కదా, వీడు ఎటు వేయండు? ఏమండి, ఏందే? వీడు ఎటు వేయండి? లేడు. ఎటు వేయండు? లేచి బాత్రూమ్ గిట్ల వేయండా ఏంది? ఇది నేను బయటకు పోయి చూస్తా, నువ్వు ఇంట్లో చూడు. మరి ఈ బాడుకోవు ఎటు పోయినట్టు? నిన్న దొంగ ముండ దగ్గరికి పోయి వచ్చిండు, అంతా ఎట్లనో ఉన్నాడు. వచ్చినప్పటి పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు వీడు. ఆడెటు పోతాడు? తీయే బాత్రూమ్ పోయిండో ఎటు వేయండో నువ్వు పోయి చూడుపో బయట. చూస్తాగు. ఎటు వేయండు? శ్రీను, అరే శ్రీను, బయట కూడా ఏడా కనబడతలేడు కదా. ఏమైందే, ఉన్నాడా బయట? ఏడండి లేడు, ఇంటి చుట్టూ తిరిగినా, ఇంట్లో అంతా తిరిగినాం కదా, ఏడా కనబడతలేడు. గింత పొద్దుగాల వీడు ఎటు పోతాడు? ఫోన్ చెయ్యి, వానికి ఫోన్ చెయ్యి. ఏమోనయ్యా, నాకు భయమే అవుతుంది. అయ్యో, ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా. ఏంది స్విచ్ ఆఫ్ వస్తుందా? అయ్యో, స్విచ్ ఆఫ్ వస్తుందయ్యా. పుష్కన వీడు ఏమన్నా వేసుకున్నాడా ఏంది? అయ్యో, నాకు భయమైతుంది. సత్తా సత్తా అని వాడు మొన్నడుసుందే అంటాడు. ఆ దొంగ ముండా ఏం మాట్లాడిందో ఏం కథనో. దాని దగ్గరికి పోయి వచ్చినప్పటి నుండి అంతా ఎట్లనో ఉన్నాడు. నాకు భయమైతుంది అయ్యా. ఏ ఆగు, వాడేటు పోతుడే? పొద్దుగా లేచి అటు మొకే ఇట్లా మనసున పట్టక ఎటన్నా నడుచుకుంటా పోవచ్చు. ఆగరాదు, చూద్దాం. ఆడు ఎటు పోతాడు మనకి ఎప్పంది. వాడు ఎటన్నా పోతాడా? ఏమోనయ్యా, నేను చచ్చిపోతా అని అనబట్టే పుష్కన ఇంత ఎటన్నా వేండా ఏంది? ఎంకులాడదాం పావయ్యా, నాకు భయమైతుంది. వాడు మరి నిన్న ఎవరితోటన్నా ఫోన్లా మాట్లాడిండా? ఏమోనయ్యా, ఇలా ఓ నంబర్ అయితే పాడైంది, అది ఎవరికి వేసిండో ఏమో. ఒకసారి ఆ నంబర్కు ఫోన్ కొట్టు, నీ మోతుకునుడు కైగిదాలుగా. దాంతేనా నంబరు ఎట్లా పాడైంది? అమ్మా నీ ఫోన్ ఇయ్యే అని అన్నాడు. ఆయనతో ఫోన్ చేసిండు, మాట్లాడిండు. ఇక గప్పుడే ఆయన దగ్గరికి పోయినా, తర్వాత వచ్చి అన్ని బోళ్ళు బొచ్చలు చదిరి నేను చప్పుడే కవన్నా. హలో హలో, నేను శ్రీనోళ్ళ అమ్మను మాట్లాడుతున్నా. ఈ నంబరుకు నా కొడుకు రాత్రి ఫోన్ చేసిండు. ఎవరు మీరు? ఏ కొడుకుది బ్లాక్ లిస్ట్ లో పెట్టినా అని ఈ నంబర్లకెయ్యి ఫోన్ చేసిండు. పొట్టు పొట్టు తిట్టిన ఫోను కట్ చేసిన. నువ్వు ఈ నంబర్కి ఎందుకు చేస్తాన్నావు? చేసుడు కాదు, నా కొడుకు ఎటో పోయిండు. నా కొడుకు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి రాత్రి ఎవరి నంబర్కో ఫోన్ చేసిండు కదా అని అదే నంబర్ పట్టుకొని ఫోన్ చేస్తాన్నా. మా నీ దగ్గరికి ఇట్లా వచ్చిండా? నా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏమన్నా నేను చేసుకున్నా మొగడా ఏంది నా దగ్గరికి రావడానికి? నా దగ్గరికి ఏమిటికత్తాడు? దొంగ ముండా, నువ్వు ఏబట్టే ఇప్పుడు నా కొడుకు ఇల్లిష్ పెట్టి ఎటో పోయిండే దొంగ ముండా. నీకు చెప్పిండానే నేను ఏవట్టే పోయిండు అనని? ఇక నా మీద నిందలేత్తరేందే? మీరు వచ్చినప్పుడే మీకు చెప్పినా, వానికి కూడా అదే మాట చెప్పిన. వాడు నిన్న అత్తే నా జోలికి రాకుర్రి, నా జోలికి అత్తే మాత్రం మంచిగా ఉండదు, అవసరం లేదు అనని. ఆయనకేమన్నా కావాలే బిడ్డ, ఇక చూసుకో, నిన్ను ఏం చేస్తామో అదే చేస్తాం. సిగ్గులేనాడదానా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదానే? నా కొడుకు గిట్లేమన్నా కావాలే, నువ్వుండవు, నీ అయ్యుండడు, నీ అవ్వుండడు, ఎవ్వరుండరు చూడు. నువ్వానే నా ఎంటిక కూడా వీకలేవు. నీ కొడుకు గురించి నాకు అవసరం లేదనే చెప్పితిని. అలా ఎందుకు నా జోలికి అత్తుర్రు, నాకు ఫోన్లు ఎత్తుర్రు? నిన్న ఫోన్ చేస్తేనే చెప్పినా నేను అవసరం లేదు అనని. వాడు రాత్రి కనబడ్డాడంటే ఇప్పుడు తెల్లారు లేచే వరకు వాడు లేడు. ఒక్కటే గుర్తు పెట్టుకో బిడ్డ, వానికి ఏమన్నా అయింటే మాత్రం నీ ఇంటికి వచ్చి నీవు ఏడున్నవో వాడికి వచ్చి నీ ఇల్లు కాలబెట్టకపోతే ఏమైందని అడుగు, చూస్తాం. వాడు నిన్న నీ దగ్గరకు వచ్చినప్పడుంది ముఖమంతా ఎట్లనో పెట్టుకొని డల్లుగా ఉన్నాడు. నువ్వేమన్నావో వాడు అట్లా అయిపోయిండు. ఏముండు, నీతోటి నాకేంది, వానితోటి నాకేంది? హలో హలో, దొంగముండా ఫోను కట్ చేసుకున్నది. అసలు ఒకసారి గా బంటికున్ను టిల్లుకు ఫోన్ చేసి అడుగు, మరి ఏం మాట్లాడిర్రు, ఏం కథ అని.
ఫోన్ చేసి అడుగుడు కంటే ఇంటికాడికి రమ్మన్నది నయం కదనే. ఆ బంటిది ఒక్కొందే నా దగ్గర నంబర్ ఉన్నది, ఫోన్ చేస్తావు మరి. బాడకవు ఎప్పుడు ఇంత పొద్దుగాల ఎటు పోలే? ఒకసారి బంటికి ఫోన్ చేసి ఇటు రమ్మను, అటు శ్రీ నచ్చిండా అని అడుగు. లేదు అని అంటే ఒకసారి బంటి ఇంటికి రాంజి ఫోన్ చేయి. చేత్తా ఎవలబ్బా గింత పొద్దుగాల ఫోన్ చేస్తారు? హలో బంటి, నేను శ్రీనోళ్ళ నాన్నని. చెప్పు అంకుల్. శ్రీను మీ ఇంటికెళ్ళి వచ్చిండా బంటి? రాలేదు కదా అంకుల్, ఎందుకు? అయితే నైటు ఉన్నాడు, మరి ప్రొద్దున లేచేసరికి ఇప్పుడు లేడు బంటి. ఏంది? అవునా? అవును బంటి, ఒకసారి ఇంటికి రావా? ఒకసారి పనున్నది. ఎందుకు అంకుల్? పని ఉన్నది. ఒకసారి టిల్లుకు ఫోన్ చేసి మీరిద్దరు ఒకసారి ఇంటికి రార్రి. సరే సరే. ఈ బాడుకోవు ఏడవేంటేంది? ఆయనత ఫోన్ చేయకపోతే సత్తా సత్తా అని అన్నాడు. ఆయనత సచ్చిండా ఏంది? ఇట్లా సత్తడా? సచ్చేంత ధైర్యం అనుకున్నదా? వామ్మో, నాకు ఉచ్చబడుతుంది కదా. ఇప్పుడు ఎట్లా నేనేం చెయ్యాలి? ఈ కర్రోడు ఏం చేస్తాడో ఏడున్నాడో ఫోనన్నా ఎత్తా. హలో కర్రోడా. ఏంద్రా గింత పొద్దుగాల ఫోన్ చేసినావు? ఇంకా పొద్దుగాలనేమన్నాదిరా, 8 అవుతాంది. చెప్పురా. బాడుకోవు సీనుగాడు లేడట్రా. ఏంటి? అవునరా కర్రోడా, ఇక నీ పని నా పని అయినట్టేద్దా. వారి వాళ్ళు లేకపోతే నీ పని నా పని ఎందుకైతుందిరా? అరే వాళ్ళ అయ్య ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మంటాన్రా నిన్ను తీసుకొని. ఎందుకట? ఏమో ఆడు రాత్రి ఉన్నాడట గాని తెల్లారి లేచే వరకు వాడు కనబడతలేడట. రారా జల్ది రారా పోదాం. ఏమైందో ఏమో నాకు భయం అవుతుంది. నీ అవ్వ, నేను రానురా. నీ అవ్వనేటన పోతా. అరే బాడుకోవు ఎటు పోతావురా? వాళ్ళ అయ్య రమ్మన్నప్పుడు మరి ఏం అడుగుతాడు ఏం కథ అనేది ఒకసారి పొయ్యొద్దంపా. ఈ శ్రీనిగాడు ఏడవై మునిగిండు. మళ్ళా రాత్రికి ఇట్లా వాళ్ళ ఇంటికి వేయండా శ్వేతోళ్ళింటికి. నువ్వు ఫోన్ చేసి తెలుసుకుంటా కానీ నువ్వు రోడ్డు మీదకి రారా. ఏ నంబర్ ఉన్నది కదరా, జర ఫోన్ చేయి. నీ దగ్గరకు వచ్చిండా శ్వేత అని చేసి మాట్లాడు. నేను అత్తన్న రోడ్డు మీదకి. సరే. అమ్మో, వీనికి ఏమైంది? ఎటు వేయండు? ఈ లంగబాడుకోవు ఎటు వేయండి? గింత టెన్షన్ వెట్టి పాడేయండు. నీ అవ్వ కాళ్ళు మొక్కుతారా అనంటే మేం పోతిమి. ఈ శ్వేతకు ఫోన్ చేస్తావు. హలో టిల్లు. శ్వేత, శ్రీనుగాడు గిట్లా వచ్చిండా నీ దగ్గరికి? అందరూ ఫోన్ చేసి నన్ను అదే ముచ్చట అడుగుతారు. వాడెందుకు నా దగ్గరికి అత్తడు? అయ్యో కాదు శ్వేత, లయ్య మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. వాడు లేడట కదా ఇంటికాడ. రాత్రి ఉన్నాడట, పొద్దుగా లేచేవరకు లేడట. నువ్వు రాత్రి వానికి ఫోన్ చేసినావా? నువ్వు చెయ్యలేదా? అవును చెయ్యలేదు. నువ్వు వేయకపోతే వాడు చచ్చిపోతా అన్నాడు. వాడు చచ్చిండా ఏందా ఇంత? ఏమో తెలియదు. ఫోన్ చేయకు ఎవ్వరి గురించి అయినా. ఏమైందిరా కర్రోడా, కప్ప తెరిచినట్టే నోరు తెరిచినావు. ఏమైందిరా? నాకు భయం అవుతుంది. గంతగానం నోరు తెరిచినావు. ఆమె దగ్గరికి ఓలేడట్రా. ఈమె రాత్రి ఫోను వేయలేదట. వాడు అనలేదా నువ్వు రాత్రి 10-11 దాకా చూస్తా ఫోన్ చేయకపోతే నేను చచ్చిపోతా అని? పూసుకనా వీడు చచ్చిండారా బంటి? ఏ కర్రోడా, నాకు భయం అవుతుందిరా. నీ అవ్వ, వీడు గంత పెద్ద డిసిషన్ తీసుకున్నాడు అంటావా? లేకపోతే మనసున పట్టక ఎటన్నా వేయండంటావా? ఏమోరా వారి, వాళ్ళ ఫోన్ వస్తుంది. వాళ్ళ అయ్యనే కావచ్చు. పారా మనకేం భయం గంతా. రానంటే నన్ను పట్టుకపోతేవి. వాడేం చేసుకున్నాడో ఏమో. ఏమైంది అంకుల్, రమ్మన్నారు? కాదు, నిన్న మీరు శ్రీనుగాన్ తోటి వేర్రా? పోయినాం. మరి ఆమె ఏం మాట్లాడింది అక్కడ? ఏం జరిగింది? ఏం లేదు, వీడు మాట్లాడే తీరు మాట్లాడిండు, బతిల్ మాడిండు అంకుల్. ఆమె ఎంత బతిల్ మాడినా కూడా నా జోలికి రాకు, నా వార్తకు రాకు, నా సావేదో నేను చత్తా అని అన్నది. నేను చచ్చినా మంచిదే, నీ దగ్గరికి రాను అది ఇదని ఆమె మాట్లాడింది. ఇక మాట్లాడినాక వీడు అన్నాడు కదా, మేము బాగానే సేపు ఉన్నాం, కాళ్ళు పట్టుకున్నాడు, బతిల్ మాడిండు, అస్సలు ఆ మీనుడే లేదు. ఇక లాస్ట్కి అన్నాడు కదా 10-11 దాకా చూస్తా, నువ్వు ఫోన్ చేసి కాంప్రమైజ్ అయ్యి మన ఇద్దరం కలిసి ఉందాం, ఓకే మన పిల్లల్ని మంచిగా చూసుకుందాం అని అంటేనేమో ఓకే, లేదనంటే నేను ఖచ్చితంగా చచ్చిపోతా అని మాట్లాడిండు. అవునా? అయ్యో, ఈ ముచ్చట మీరు రాత్రి వచ్చి మాకు ఎప్పపోతురి. మరి వాణ్ణి తోలుకొని వచ్చినాకనన్నా మాకు ఎప్పపోతురి. ఆ దొంగ పడుకోవు ఎటు వేండో తెలుస్తలేదు. రాత్రి ఉన్నాడట.
రాత్రి ఉన్నాడు టిల్లు అన్నం ఎత్తానంటే అద్దమ్మా నాకు తినబుద్ధి అయితే లేదు అని అన్నాడు. అన్నాక సరే తీ కొడుక మరి పండుకో సప్పుడేక ఎవ్వల గురించి అయితే ఆలోచించక కొడుక అని అన్నా. అప్పటికి నేను మెసిలించుకుంటూనే ఉన్నా. నా నిద్ర పాడుగాను నేను అటే నిద్రవేనా. ఇంతకుముందు అంకులు పోవన్నీ చాయ్ తాగుతాడని పోయేసరికి రూమ్లా లేడు. అసలు ఎటు వేయండి మరి వీడు. ఏమోటిల్లు భయమైతాంది. నా కొంప మునిగిందా ఏంది? ఏడవకే దేవుడా, ఏం చేద్దాం? అడు ఇప్పుడు ఎటువైనట్టు ఏం కథ? ఎంకులాడదాం పార్రి. ఒక ముచ్చట మీరన్నా చెప్పద్దా అయ్యా? మరి గిట్లా అన్నాడు అని అంటే రాత్రంతా వానికి కావాలా ఊసుందం కావచ్చు. ఇప్పుడు వాడు ఎటు వేయండో లేకపోతే ఇలా దుంకిండా లేకపోతే దేనికన్నా పడ్డా ఎట్లా తెలియాలి? కొడుకా ఎంత పెద్ద పని ఎత్తివురా కొడుకు. ఏడవక ఆగు ఇల్లు. అయితే నువ్వు ఒకసారి దానికి ఫోన్ చెయ్యి. చేసిన అంకుల్ బంటి గాడు గిట్లా అనుడితోటే దానికి కూడా ఫోన్ చేసిన చేస్తే నా దగ్గరికి రాలేడు. నాకెందుకు అట్లా ఫోన్ చేస్తుర్రు అది ఇదని ఆమె మాట్లాడింది. ఆ కొడుకుకు ఏమన్నా కావాలే దాన్ని ఉంచుతానా నేను? నడిమికి జీర్తా దొంగ ఉండను. కడుపు ఉన్నదైనా మంచిదే. నా కొడుకునుకు ఇప్పుడేమన్నా కావాలే మాత్రం నేను అస్సలకే ఊరుకోను. మనమైతే ఫస్ట్ ఊర్లో అటు ఇటు లెంకులాడదాం పార్రివన్నీ. బంటి టిల్లు మీరైతే ఒక్కొక్క దిక్కు ఓర్రి, నేనొక్క దిక్కు పోతా. పోలీస్ కంప్లైంట్ ఇత్తా మనకి దొరకకపోతే. మనకి సచ్చేంత ధైర్యం ఉన్నదా అంకుల్? లేకపోతే ఆ మనల్ని బెదిరియడానికా లేకపోతే ఆమెను బెదిరియడానికో వాడు ఎటన్నా పోవచ్చు. రాకపోడంటావా? అదే కదే మనమైతే లెంకులాడదాం టిల్లు. వాడు ఏం కావద్దు. ఏమన్నా అయితే మాత్రం ఇక మేము బతికి వేస్ట్ టిల్లు. ఒక్కోడు అని మేము ప్రేమగా చదువుకుంటే ఏమున్నది? సరే అంకుల్. అయితే ఓర్రి ఎక్కడన్నా తెలిసిన కాడికి. ఆడు ఎవరి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతాడు ఎక్కడ ఉంటాడు అనేది మీకు తెలుసు కదా. అట్లనైతే పోయి చూసి రార్రి. సరే అంకుల్. నువ్వు కూడా అటు ఇటు ఓవే. నేను గా చెట్ల మొక్క వేయి చూసత్తా. ఇల్లు నువ్వో దిక్కు బంటో దిక్కు ఓర్రి. నాకు ఎక్కడన్నా కనబడితే ఫోన్ అయితే ఎయ్యుర్రి సరేనా? సరే. ఓ దేవుడా, నాకు కడుపు కోత పెడుతున్నావా ఏంది? నాకు భయం అవుతుంది. ఆ దొంగ ముండా అది నాశనం అయిపోను. దానికి సిగ్గెట్లా లేకపాయే. నా కొడుకు ఇట్లా అన్నప్పుడు మరి ఏదో అయిందేదో అయిపోయింది. నా కొడుకు ఏబట్టే దానికి కడుపు వచ్చినప్పుడు మరి కలిసి ఉందని తీయనంటే అయ్యే పోవు కదా. ఈడు ఎటు వేయండు ఏం కథ? కొడుక ఏడున్నావు రే కొడుక? అమ్మా ఆ బాడకవు లేడట కదనే. ఫోను నాకు వాళ్ళ అవ్వ చేసింది. ఈ దోస్తుగాడు చేసిండు. ఏంటే లేడట్నా? ఎటు వేయండట? ఏమో అమ్మ ఎడవేండో ఏమో. నాకు నైటు ఫోన్ చేసిండు. నువ్వు నాకు ఇంకో గంట 2 గంటల వరకు ఫోన్ చేయాలి. చేసి ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. నువ్వు సాత్తే చావు బతుకుతే బతుకు నాకెందుకు, నాకేం అవసరం అని అన్నా. అవునా? అయితే వాళ్ళ రాత్రి ఉన్నాడట, పొద్దుగా లేచేసరికి లేడట. వాళ్ళ అవ్వ అంటుంది కదా నా కొడుకు ఏమన్నా కావాలి, నిన్ను ఉంచా సావ కొడతా అది ఇదని అంటాంది. అయ్యో బిడ్డ, నేను అందుకే చెప్పిండే. ఒక్కొక్కసారి మనసు ఇరిగితే వాళ్ళు ఏం చేసేది తెలియదు. అది మొగోడైనా ఆడదైనా కూడా. అందుకే నేను ఒప్పుకోయే బిడ్డ అని అంటిని. ఏంటిదే అమ్మ ఒప్పుకునేది? సత్తే సావని బతుకుతే బతకని అసొంటోని వేసుకొని నేనేం సుఖపడలేను. అర్థమైతుందా? అదే పొల్ల ఇప్పుడు వాడు సత్తే వాళ్ళు ఊకుంటారే. నిన్ను వాళ్ళు ఏం చేస్తారో ఏమో నాకు ఆ భయం దాకింది. అందుకే చెప్పిన ఆ పోరడొచ్చి అడుగుతా అంటే కొంచెం ఎందుకో నమ్మబుద్ధి అయిందే. వాని కండ్లల్లా బాధను నేను చూసిన. అందుకే చేసుకోయే బిడ్డ, ఎప్పటికైనా ఒక మొగోని తోడు అవసరమేనే ఆడదానికి అని చెప్పిన. నువ్వు ఈయనకపోతివి. అట్లా నీకు నచ్చకపోయినా వానికి ఫోన్ చేసి తర్వాత మాట్లాడదాం అని అంటే అయ్యే పోవు కదనే. ఆ బాడుకోవు ఏడవేండు మరి పుష్కన సచ్చిండా ఏంది? సత్తే ఇప్పుడు వాళ్ళు ఊకుంటారే. అమ్మ నువ్వు భయపడకు, అవసరం లేదు. అర్థమైందా? వాణ్ణి నేను ఎప్పుడో వదిలేసిన. ఊరంతా తెలుసు మనకు. పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి, కోర్టులో కూడా కేసులు అయినాయి, అన్నీ తెలుసు అందరికీ. నన్ను ఎవ్వడు అనేటోడు లేడు. బతికేదో నేను దూరం ఉండి బతుకుతున్నా.
అని జోలికైతే నేను పోలేదు, వాళ్ళోళ్ళ జోలికైతే నేను పోలేదు. వాడే వచ్చి నాతోటి మాట్లాడిండు, వాళ్ళు వచ్చి నాతోటి మాట్లాడిర్రు సర్పంచ్ని తీసుకొని. సర్పంచ్ ఎప్పడా వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడినా ఏం కథ అనేది అన్నేమన్నంటే అస్సలకి నేను ఊరుకోను. కాదే పొల్లా, నువ్వు ఏ బట్టి ఒక ప్రాణం పోతే అది ఎంత పాపమే. నాకు అదే భయం అవుతుంది, పిల్లగాడు ఏమన్నా చేసుకున్నాడా లేకపోతే ఎట్లా. ఒకసారి వాళ్ళ దోస్తుకు ఫోన్ చెయ్యి మాట్లాడదాం, మరి దొరికిండా ఎన్నన్ను ఉన్నాడా అని. ఏ అవసరం లేదే అమ్మ, వాడు నన్ను బెదిరియటానికో లేకపోతే అందరినీ బెదిరియటానికో వాడు ఎక్కడన్నా పోయి జాక్కుంటాడు. వానికి సచ్చేంత ధైర్యం లేదు. నువ్వేం భయపడకు, బాధపడకు, అర్థమైందా? ఎవరు నన్నేం చెయ్యలేరు. ఏమోనే దేవుడా, ఒక ముండా నీకు పెళ్లి చేస్తే నువ్వు పెళ్లి చేసుకున్నోతో ఉండక అన్నే ఉన్నో బట్టి జీవితం ఆగం చేసుకొని ఇప్పుడు ఆ జీవితం ఆగమైపాయే, నీ జీవితం ఆగమైపాయే. దొంగ ముండా, నువ్వు చక్కగా ఉన్నాక ఇదంతా అవునాయే. ఇప్పుడు నువ్వు నన్నెందుకు తిడుతున్నవే? వాడు ఏ బట్టి నేనేదో ఇట్లా బతుకుతున్నా, ఇప్పుడు నువ్వు నన్నెందుకు తిడుతున్నావు? తిట్టుడు కాదే ముండా, ఏం చేసినా ఆడిదంతే తప్పంటారే దేవుడా. దాని గురించి నీ మొగని చంపడానికి కూడా నువ్వు వెనకాలేదు. ఇప్పుడు నీ గురించి వాడు చస్తే నిన్ను ఎన్నెన్ని పేర్నాలు పెట్టి ఎంతమంది తూ అంటారే దొంగ ముండా. కొంచెం అన్న సిగ్గు లేకపాయే నీకు. ఏదో నువ్వు చేసినావు, నువ్వు తప్పు చేసినావు, ఆడు చేసిండు, ఆడు సరిదిద్దుకొని ఉంచుకుంటా అన్నప్పుడు ఏదో అయిందేదో అయిపోయిందని ఆ దగ్గరికి పోయి పెళ్లి చేసుకొని పిల్లగాను అన్నే కంటే అయిపోవు కదనే. ఇగో అమ్మ, నేను అనుభవించిన బాధ వేరే దాన్ని పక్కలా పెట్టుకొని నాతోటి ఫోన్ చేసి ఫోన్లనే వాళ్ళు ముందులిచ్చుకుంటా నా ముంగట ఘోరంగా మాట్లాడిర్రు. ఇక గసంటోతో నేను ఎట్లా మాట్లాడితే ఎట్లా పెళ్లి చేసుకుంటే నా మనసు అనేది మొత్తం విరిగిపోయిందమ్మా. ఏమోనే, నాకు భయం అయి పాడైతుంది. పుష్కనానికి ఏమన్నా అయితే వాళ్ళు వచ్చిడ ఏం చేస్తారో అని భయం అవుతుంది. వాళ్ళకు వేసే అంత రైట్ లేదు, అర్థమైతుందా? ఏమైందే పుష్ప, ఇంటి ముంగట కూర్చున్నావు అప్పడుసుంది ఏడ్చేది ఏడ్తాను, ఏమైందే పొల్లా? నర్సక్క, నాకు ధైర్యం వత్తలేదు, నాకు భయం అవుతుంది నర్సక్క. ఎందుకే పోరి, మళ్ళా ఏమైంది? అయ్యో నర్సక్క, ఏం చెప్పాలి. నిన్న దొంగముండ దగ్గరికి వేయండని నీకు చెప్పిన్నా? చెప్పినావు, మరి ఏమైంది? ఏమన్నదట? నువ్వు వద్దంటద్దు, నాకు వద్దంటద్దు అని అన్నదట. వీడు కాళ్ళు మొక్కిండట, ఏళ్ళు మొక్కిండట. ఇక నువ్వు రాత్రి వరకు ఫోన్ చేయపోతే నేను చచ్చిపోతా అని అన్నాడట నర్సక్క. ఏంటే? అవును నర్సక్క, రాత్రి అన్నం తిందు రారా కొడుకా అంటే ఇప్పుడు అద్దే అమ్మ, నాకు అన్నం వద్దేదద్దు అని ముఖమంతా మార్చుకొని ఆడంతా ఎట్లనో ఉన్నాడు నర్సక్క. అయ్యో, పిల్లారు లేచే వరకు నా కొడుకు కనబడతలేడు నర్సక్క. ఏంటే కనబడతలేడా? మరి ఎడివేండే? ఏమో నర్సక్క, పందిరింది. ఛాయ పెడతా, నీ లేపుతా, కొడుకు రాత్రన్నా అన్నం తినకపాయే అని ఛాయ పెట్టే వరకు నర్సక్క లేపుదామని పోయేసరికి కొడుకు బెడ్లా లేడు. ఇంటి చుట్టూ తిరిగినావు, ఇల్లంతా తిరిగినావు, ఏడా కనబడతలేడు నర్సక్క. ఆ బంటిని నూటిల్లు పిలిచి అడిగేసరికి వాళ్ళు ఇట్లా చెప్పిర్రు. అయ్యో, పోరడు పుష్కరం ఏమని చేసుకున్నాడే? వానికి ఏమన్నా అయితే నేను బతకలేను నర్సక్క. రాత్రి ఆ దొంగ ఉండకు ఫోన్ చేసిండు నా ఫోన్లో నుండి. ఫోన్ చేసి ఏమైందే అని ఏం అడిగిండో ఏం మాట్లాడిండో తెలియదు. నా ఫోన్ నాకు ఇచ్చిండు. ఆ నంబర్కి ఇప్పుడు ఎత్తే దొంగ ఉండ వచ్చినాడే, నా కొడుకంటే రాలేదు అని అది ఇష్టం ఉన్నట్టు అది మాట్లాడుతుంది. నా కొడుకు ఏమన్నా అయితే నువ్వు మాత్రం బతకవేముండా అని చెప్పినా దాన్ని నేను ఇష్టపెట్టా. నా కొడుకు ఏడున్నాడో ఎట్లున్నాడో నాకేం అర్థమైతలేదు నర్సక్క. అయ్యో, రమేశేడే? రమేషో దిక్కు, ఆ బంటో దిక్కు, టిల్లో దిక్కు వేర్రు. ఏడా కనబడతాడో అని ఎతకడానికి వేర్రు. ఈ వరకు ఇంకా రాలేరు.
దాని తినాలి అయ్యా, అది ఒప్పుకొని పెళ్లి చేసుకున్నా కూడా అయిపోవు కదనే. ఆ పిల్లగాన్ని ఇన్నే కంటే మీరు ఒప్పుకోకపోదురాయే. వీని గురించి అన్నా నోరు మూసుకొని సచ్చినట్టు దాన్ని ఇంట్లో పెట్టుకుందు నరసక్క. అందుకే పోతివి, అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా కూడా కుయ్యి మనకుంటా రివర్సు తిరిగి అత్తిమి. అద్దురా పాడుకోవు పోకురా, దొంగ ఉండ తిడుతంద్రా, అది ఒప్పుకోదురా అంటే వీడినకపాయే. ఏమైందిరా రమేష్, దొరికిందారా? ఏడ కనబడతలేడు నరసక్క, అంతటా తిరిగి వచ్చినాం, ఏడా కనబడతలేరు. ఆ దోస్తు వాళ్ళకు ఫోన్ చేయకపోయినవురా ఎవరికన్నా? అయ్యో రామా, అంతటా తిరిగినాం నరసక్క. ఇక అటు చెట్ల పొంటి చెరుకల పొంటి అంతా తిరిగత్తన్నాం. వాడు ఏడా కనబడతలేడు, భయం భయం అయితాంది. పోరగల్లేరి మరి? వాళ్ళు రమేష్ వాళ్ళ ఇంటికి అటు ఇటు పోయిర్రు, మరి ఎవరి ఇంటికాడ ఉన్నడా అని. ఫోన్ చేయకపోయారండి కొడుకు నంబర్కు? ఫోను ఎత్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏంది ఈ టార్చరు, ఈ బాధలు, అబ్బా. అయ్యో నాకు భయం అవుతుంది. పోరనికి ఏమన్నా ఆయన ఎట్లా మరి? ఆ దొంగ ముండ గురించి ఏంది? నాకు మా అమ్మ మా నాన్న ఉన్నారు, యాక్సిడెంట్ అయితే నన్ను చిన్న పోరని లెక్క చూసుకొని నేను కోలుకునేదాకా నాకు అన్నీ వేసి పెట్టిర్రు. ఇప్పుడు నేను మరి మా వాళ్ళ గురించి ఆలోచించాలని ఆయనకి ఒక్క నిమిషం అనిపించలేదా? ఇంట్లోకి ఏటన్నా పోయిండా లేకపోతే ఇలా నన్ను చచ్చిపోయిండా? నాకు అదే బాధ అవుతుంది. అంకుల్, అంతటా తిరిగినాం, అందరింటికి వేనం, ఎవ్వరింటికి రాలేదట అంకుల్. అయ్యో దేవుడా, నా కొడుకు ఎటు వేండు? నా కొడుకు ఏమన్నా అయితే నేను బతకలేనిగా. ఆగే, నువ్వు వేడవక ఆగే, వాడు ఎటు ఓడు. మరి మనల్నన్నా దాన్నన్నా బెదిరియడానికి ఎటన్నా పోయి జాక్కున్నాడా తెలియదు. ఏయ్ నువ్వు లేటు చేయకు, గా పోలీసులకు ఫోన్ చేయి, వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. అవును అంకుల్, నువ్వు లేట్ చేయకు, ఒకసారి పోలీసులకు ఫోన్ చేయి, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది వాడు ఎక్కడి వేండు ఏం కథ అనేది. అయ్యో దేవుడా, నాకు అంత ధైర్యం వస్తలేదు. ఊరంతా తెలిస్తే మళ్ళా ఇజ్జతి పోతుంది. నేను ఇన్ని అన్నందుకు ప్రతిసారి నా ఇజ్జత్ పోగొట్టుకునుడే అవుతుంది. ఈ ఇజ్జత్ పాడగాని ఇజ్జత్ చూసుకుంటావా లేకపోతే పోరని పానం చూస్తావురా? ఒకసారి అయితే ఫోన్ అయితే చెయ్యి. హలో అన్న, నేను రమేష్నే. చెప్పు తమ్ముడు. ఒకసారి ఇంటికాడికి రార్రే, గిట్లా పిల్లగాడు కనబడతలేడు. అవునా, ఎప్పటి నుండి? రాత్రి ఉన్నాడు, పొద్దున్న లేచే వరకు లేడన్నా. ఇగో అందరం పోయి వెతికి వెతికి వచ్చినాం, ఎక్కడా కనబడతలేడు. మీరు వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మా ఎంక్వైరీ అనేది మేము స్టార్ట్ చేస్తాం. సరే, నువ్వు స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చత్తా. మరి పుష్కనా వాడు ఇంటికి వచ్చేది ఉంటే నాకు ఫోన్ చెయ్యే పుష్ప. సరే సరే చేత్తపో. ఇంకా ఏ పుష్ప, బాధపడకు, వాడు ఎటు ఓడు దొరుకుతాడు, నువ్వు అస్సలకే బాధపడకు. ఏమో నరసక్క, నాకు ధైర్యం వస్తలేదు. దొంగ ముండా దాన్ని తినాలి అయ్యా, అది నా కొడుకుని చంపడానికే పుట్టింది. ఏదో అయిందేదో అయిపోయింది, మరి కలిసి ఉందాం రానంటే అయ్యేపోతుంది కదా. ఏటు కాకుండా చేసి నా కొడుకును ఏం చేస్తుందో ఏమో దొంగ ముండా. ఏం కాదు తీయే, దొరుకుతాడు తీయే, నువ్వు వేడువ కావు, ఏడ్చి ఏడ్చి నిలబడతానా వాగు. అరే మనకేమన్నా అయిందంటవారా? ఏమోరా, నాకదే భయం అవుతుంది. ఏమోరా పాపం, వాడు ఏడున్నాడో ఎట్లున్నాడో. ఇక దోస్తులు చూసి రాళ్ళ వీడియో, ఈ రోజైతే ఇదే ఎపిసోడ్ అన్నమాట. మరి రేపటి ఎపిసోడ్ లో సీను ఉన్నాడా లేడా, లేకపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, సచ్చిండా బతికిండా, మరి నెక్స్ట్ ఏమైతుంది, పోలీసులు ఏం చేస్తారు, అది ఇది అనేది మొత్తం నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.